హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మ రవీందర్. ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను. ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, దంచి పెట్టుకున్న ఎల్లిపాయ, బిర్యానీ ఆకు, పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, మసాలా, ఇలాచి, జీలకర్ర, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్న, కరివేపాకు, కొత్తిమీర కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న, కడిగి పెట్టేసుకొని, బియ్యం కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే రైస్ కూడా మంచిగా అయితే మెత్తగా కూడా కాదు, అంటుకోవు కూడా. ఇలా మనం కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసేసి దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పువ్వు, ఆకు, జీరా, ఎల్లిగడ్డ ఇవన్నీ వేసేసుకొని కరివేపాకు వేసేసుకోవాలి. ఫస్ట్నే మనము ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి, ఎందుకంటే నూనెలో వేయకూడదు. టమాటా రైస్ కాబట్టి టమాటాలన్నీ వేసేసి ఇవన్నీ మనం ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకూడదు కాబట్టి. ఇవన్నీ అడుగంటకుండా ఇలా కలిపేసుకొని మనం ఉప్పు, ధనియాల పొడి, కుడుక పొడి, కారము ఇవన్నీ వేసేసుకొని, పసుపు వేసుకోవద్దు ఎందుకంటే టమాటా రైస్ రెడ్గా ఉండాలి కాబట్టి. ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇది మాడకుండా మనము ఇలా కలుపుకుంటూ ఉండి అప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలి. నేను ఒక గ్లాసు 1.5 గ్లాసు బియ్యం పోసిన 2 గ్లాసు వాటర్ పోస్తున్నా. మీరు కూడా గిన్నెలు అండితే ఒకవేళ 1 గ్లాసు బియ్యంకు 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని ఆ నీళ్ళన్నీ మరిగేదాకా మనం ఉంచేసుకోవాలి స్టవ్ పైన. ఇప్పుడు మరిగినాయి కదా, అప్పుడు మనం వాటర్ అన్నీ తీసేసి అప్పుడు మనం బియ్యం దీంట్లో వేసేయాలి. నా స్టైల్లో చాలా బాగా చేస్తాను టమాటా రైసు. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనము 2 విజిల్ వచ్చేదాకా కుక్కర్ని అలాగే ఉంచేసుకొని 2 విజిల్ వచ్చిన తర్వాత ఇలా కుక్కర్ మొత్తం విజిల్ మొత్తం తీసేయాలి. అది పోకుండా మనం తీసేయకూడదు, ఎందుకంటే మళ్ళీ అది పేలుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం కుక్కర్ తీసేసుకొని అప్పుడు మన దాంట్లో ఉంచి మన హాట్ బాక్స్లో సర్వ్ చేసుకున్నాను నేను. చాలా బాగా అయింది రైస్. చూడండి, కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. చాలా వేడి వేడి సూపర్ టేస్ట్ అయింది. కర్రీ లేకున్నా కూడా ఇట్లనే ప్లెయిన్గా తినొచ్చు. ప్లస్ లాస్ట్కు రైతా కానీ పెరుగు కానీ తింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఓకే అండి, బాయ్.